దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇంతవరకు నడిపించినందుకు దేవునికి స్తోత్రాలు. మనం యొక్క సమయంలో క్రిస్మస్ అంటే ఏమిటి అంటే, క్రిస్మస్ అంటే అందరికీ తెలుసు, పండుగ అని, కొత్త బట్టలని, సెలబ్రేషన్ అని. కానీ అది ఒక భాగమే. నిజమైన క్రిస్మస్ అంటే అర్థము క్రీస్తుని మనము ఆరాధించాలి. మనస్ఫూర్తిగా, హృదయపూర్తిగా మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. మన కొరకు లోక రక్షకుడు ఎక్కడ జన్మించిండు? ఒక పశుశాలలో. పశుశాల ఎట్లుంటుందో మనందరికీ తెలుసు. అక్కడ ఉండకూడని స్మెల్లు, దోమలు, గడ్డి, రొచ్చు, కంపులో మన పాప జీవితము రక్షించడానికి మాదిరిగా ఆయన ఒక సృష్టికర్త ఉండి కూడా ఈ లోకంలో ఒక పెంట లాంటి రోత ఒక స్థలంలో జన్మించడానికి ఇష్టపడిండు. మనం కూడా మన హృదయాల్లో ఎలాంటి పెంట లాంటి స్థితిని ఉంచుకోకుండా హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని మనం కూడా హృదయంతో దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. క్రిస్మస్ అనగానే యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1 నుండి 3 వరకు చూస్తే, క్రిస్మస్ అంటే దిక్కులేని వారిని, బీదలను, దిక్కు లేక ఉంటున్న బిడ్డలకు మనము, దిక్కు లేకుంటున్న ప్రజలకు మనము సహాయం చేయాలి. ఏ విధంగా అంటే, ఆయన మనకు కలిగిన దానిలో కొంచెం, అంటే మనకు సమృద్ధిగా ఉంటుంది, వాళ్ళకు ఉండదు. కాకపోతే మనకు సమృద్ధిగా ఉన్నదని కాదు, కానీ ఉన్న దాంట్లోకి వెళ్ళి మనం వారికి ఒక ముద్ద, ఒక బుక్క పెట్టేవారిగా, వారిని కూడా యేసు ప్రభు ఈ దినం పండుగని చెప్పేవారిగా మనకు కలిగిన దానిలో మనము సువార్తను ప్రకటించాలన్నట్టు. బీదలకు సువార్త, దిక్కులేనోళ్లకు, అనాథలకు, వెధవరాండ్లకు, తల్లిదండ్రులు లేని వారికి సహాయం చేయాలి క్రిస్మస్లో. అది నిజమైన క్రిస్మస్. ఇంకోటి చూస్తే, నలిగిన హృదయం గల వారికి మనము యేసయ్యను గురించి ప్రకటించాలి. నలిగిపోయి పాపంతో, చీకటితో, విగ్రహారాధనతో, శాపపు కట్లతో నలిగి దేవుడు అంటే ఎవరో తెలియక ఉంటున్న అన్యజనులకు, అంటే క్యారల్స్ చేస్తాం కానీ ప్రత్యేకంగా ఒకరికైనా మనం ఆ దినము నలిగిపోయిన వారికి యేసు పండుగ పుట్టినరోజు, మన పిల్లల పుట్టినరోజు ఏ విధంగా సెలబ్రేషన్, అట్లనే యేసయ్య ఈ దినం పుట్టిండమ్మా అని మనం చెప్పి, నీకున్న దాన్ని కొంచెం వారికి స్వీటో ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళను మనం యేసయ్యను పరిచయం చేయాలి వాళ్ళకు. 3వ చూస్తే, బంధింపబడిన వారిని, చెరలో ఉన్న వారికి విడుదల. అయితే దేవుడు లేడు, ఇదే మాకు లోకమని ఎవరైతే ఇదే చుట్టూ ఇట్లా గీసుకొని మా దేవుడే గొప్ప అన్న వారికి కూడా మనము బంధింపబడి కష్టాల్లో, సమస్యల్లో వారికి కూడా విడుదల కలిగే విధంగా మనం చూసినప్పుడే వాళ్ళు, ఓహో వీళ్ళ పండుగ, వీళ్ళది ఈరోజు యేసయ్య బిడ్డలని గ్రహించి బయటికి వచ్చి దేవుని సన్నిధిలో ఒక క్షణం కూర్చొని ఆయనను స్తుతించి వెళ్ళే బిడ్డలుగా, బంధింపబడ్డ వారికి విడుదలనిచ్చే వారిగా మనము ఈ యొక్క పండుగలో కనబడాలి. అది మన యేసయ్య ప్రత్యేకత. అదేవిధంగా జ్ఞానమును విడిచి యేసయ్య యొద్దకు బంగారము, సాంబ్రాణి, బోళమును సమర్పించిండ్రు. మనకు కూడా మన జీవితాల్లో, మన హృదయాలు ఆయనకు సమర్పిద్దాం. మన ప్రాణాత్మ దేహ సమస్తం ఆయన ముందు పెట్టి తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును. ఈ యొక్క క్రిస్మస్లో తగ్గించుకొని, ఆయన పశుశాలలోకి తగ్గించుకొని వచ్చిండు. ఆయన అనుకుంటే పెద్ద ఏసీ కూలర్లో కూడా జన్మించవచ్చు, పెద్ద పెద్ద హాస్పిటళ్ళలో. కానీ నీ కోసం, నా కోసం ఆయన ఒక తగ్గింపు కలిగి ఉన్నాడు. కాబట్టి మనం కూడా తగ్గింపు కలిగిన జీవితం వల్ల ఈ సంవత్సరం నుండి పండుగలో మనం ఉండవలసిందిగా దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నాను. అదేవిధంగా క్రిస్మస్ అంటే జ్ఞానులు కూడా చలి కాచుకుంటుండగా రాత్రి వేళలో లూకాసు వార్త 2వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, ప్రభు మహిమ జ్ఞానుల చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డప్పుడు దూత అన్నది, భయపడకుడి. ఈ యొక్క సంవత్సరం ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో దేవుని దూత భయపడకుండా ముందుకు మనం నడిచే వారిగా ఉండాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే వాక్యంలో భయం ఏదొస్తుందని మనం మీద భయపడతామో అదే మీ మీదికి వచ్చునని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ యొక్క క్రిస్మస్లో భయపడకుండా అన్ని విషయాల్లో దేవుని మహిమపరుస్తూ ముందుకు వెళ్ళే వారిగా మనము ఉండాలి. అదేవిధంగా మనం ఒకసారి పాట పాడుకొని దేవుని నామాన్ని ఘనపర్దాం. పాపములో మరణ ఛాయలు
కూర్చున్న వారికి, చీకటిలో మరణ ఛాయలో కూర్చున్న వారికి, పాపమును మరణ భీతిని తొలగించి వెలిగించా, పాపమును మరణ భీతిని తొలగించి వెలిగించా. అరుణోదయమాయే అరుణోదయమాయే, సూర్యుడు దయించే నీతి సూర్యుడు దయించే, సూర్యుడు దయించే నీతి సూర్యుడు దయించే. హోసన్నా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హోసన్నా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను క్రిస్మస్ ఆశీర్వాదాలతో నింపి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి నడిపించును గాక. మా కోసం కూడా ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.